జగన్ హయాంలో గనుల శాఖ అక్రమాలపై ఈడీ ప్రకటన రిలీజ్ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించిన ఈడీ ఈ నెల 26న హైదరాబాద్, జయపుర, కోయంబత్తూరు సహా 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రతిమ, జీసీకేసీ, టర్న్కీ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. బోయిన్పల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించింది. ఇసుక టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని కంపెనీలకు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అనుకూలంగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. 2407 కోట్ల ఒప్పందాలకు సంబంధించిన లెక్కలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది ఈడీ. ఇక ఈడీ దర్యాప్తుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, గత ప్రభుత్వంలోని గనుల శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 26న హైదరాబాద్ తో పాటు పలు చోట్ల సుమారుగా 8 చోట్ల ఈడీ దాడులు చేసింది. ముఖ్యంగా బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, అదేవిధంగా గనుల శాఖకు సంబంధించి డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేసింది. అప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఇసుక అక్రమ రవాణా జరిగినట్టుగా గుర్తించింది. ఇసుక టెండర్లో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి డైరెక్టర్ కూడా వారికి అనుకూలంగా పనిచేసినట్టుగా ఈడీ ఆరోపణలు ఉన్నాయి. దీని నేపథ్యంలో కూడా 8 చోట కూడా సోదాలు చేసినట్టుగా చెప్పొస్తుంది. కొన్ని కంపెనీలకి గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. ఈ సోదాలలో 1.53 కోట్ల నగదుతో స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.3 కోట్ల 30 కోట్లకు సంబంధించిన వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులు, చరాస్తులతో పాటు కీలక డాక్యుమెంట్లతో పాటు $1800 కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి చేసుకుంటే 2407 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేవలం పలు కంపెనీలే కాకుండా కూడా ఇంకా వెంకటరెడ్డి హయాంలో ఎంతమందికి ఈ ఇసుక సంబంధించిన టెండర్లో అనుకూలంగా వ్యవహరించడానికి సంబంధించి లోతైన దర్యాప్తు, అందుకు సంబంధించి కూడా ఈ రోజు ఈడీ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుగా చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు రానున్న రోజుల్లో కూడా చాలా లోతైన దర్యాప్తు చేసినట్టుగా ప్రకటనలో పేర్కొన్నది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.